వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఏలూరులో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ దాఖలు చేసేందుకు కూటమి నాయకులు పార్టీల శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తమ్ముడు జెండాలు పట్టుకుని తిప్పలంతా కూడా నడవాలి. అందరూ కూడా నడవాలి. తమ్ముడు కొద్దిగా పెట్టండి. మీడియా లాంటి కళ్యాణ శోభతో మెరిసిపోతున్న ఆదిదేవునికి అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు పలికారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏకశిలా మండపంలో నిర్వహించిన పండిత సదస్యం ఆద్యంతం భక్తులను అలరించింది. తొలుత మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై నూతన దంపతులైన నరసింహస్వామిని, అమ్మవార్లను కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్త ఋషుల పూజ, మంటపారాధనను నిర్వహించారు. దేవో
శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంతర్వేది దివ్యక్షేత్ర సుప్రతిష్ఠిత లక్ష్మీ నృసింహస్వామి వారి సాప్తాన్నిక తిరుకల్యాణ మహోత్సవ దీక్షాకాల మహదాశీర్వచన సదస్య మహోత్సవ సమయమందు పేరూరు సమస్త భక్తజనానేకము స్వామివారికి భక్తితో సమర్పించిన చీనాంబరములు పట్టు వస్త్రములు సౌభాగ్య ద్రవ్యములు సమస్త మంగళ ద్రవ్యములు సమర్పించింది. ఓం వర్ధాంతీషు బ్రాహ్మణి పవృధ్వాం సా ఔహౌ వాచాయిలాహాయి త్రిబోధాయి వా ఓం శ్యాగాయ వ్రౌరాయి ఊగాయి వచోయూజా ఔహౌ ఇంద్రాహాయి బహాసూవా ఔహౌ వాయి దా వామదేవ్యం కాయాశ్చాహి ఓం హోదే సదా వ్రతశాఖా కయా శయాష్టో ఓహిమ్మా తాస్యోహాయి కాస్త్రా సత్యో మాదాస ఓం మాయిష్ఠ మాత్స దంధాస హౌహాయి దృఢా శజారుచో ఓహిమ్మా తాస్యోహాయి ఆభీషుణా సాఖేన ఓం హావేత్వా యరాయుతృణా హౌహాయి సదా భవాస్యో ఓహిమ్మా విశ్వం విశ్వాయ పదాస్తమే శతన్యే అమరావతి సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు రైతు సంఘాల నేతలు కలిసి వెనుకబడిన రాయలసీమ ప్రకాశం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించి ఆయా ప్రాంతాల్లో సాగు తాగు నీరు అందించాలని కోరడమైంది. ముఖ్యంగా గాలేరు నగరి, హంద్రీవిన వంటి రాయలసీమ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించడం జరిగింది. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేటాయించలేదని అన్నారు. ప్రాజెక్టులో మైక్రో లెవెల్లో ఆడిటింగ్ చేయించాలని,
ఎంత నీరు నిల్వ ఉంటుంది, ఎంత నీటిని వినియోగిస్తున్నారో పూర్తి వివరాలతో ఆడిటింగ్ చేయించాలని కోరడమైంది. ప్రాజెక్టులతో పాటు కృష్ణా జలాల కేటాయింపులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసులు, సాగునీటి కేటాయింపులు వంటి వాటిపై చర్చించడం జరిగింది. హంద్రీవినాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2650 కోట్లు కేటాయించడంతోనే రాయలసీమకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్పష్టమవుతోందని తెలపడం జరిగింది. ఎకరాలకి సాగునీరు అందుతాయి సార్. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల కింద 8 లక్షల ఎకరాలే సాగు అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే అది మీరు చేయగలిగితే 3 సంవత్సరాలలో కంప్లీట్ అవుతాయి సార్. అందులో ఈ ప్రాధాన్యత లిస్టులో కూడా మీరు పెట్టున్నారు. 2019లో జగన్ గారు సమీక్ష చేసినప్పుడు చెప్పారు ఆయన ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఈ రాయలసీమ ప్రకాశం వీటికి సంబంధించి. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. తర్వాత నేను చేస్తానని చెప్పారు ఆయన. సమీక్ష రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర. అందుకని మీరైనా దాన్ని ఫుల్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు. అందుకని దయవించి 100% వైండింగ్, లైనింగ్, పంపులు పెంచాలని ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు. కానీ పనులు మొదలు పెట్టలేదు. అసలు కనీసం దాన్ని 5 సంవత్సరాలు దాని అంకా చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే 2200 వస్తుంది. ఇప్పుడు మనం చేసుకుని ఇది కూడా మనకి జూన్కి కంప్లీట్ కావాలని, అంటే జూలైలో మనకు వాటర్ వస్తే ఇది అప్పుడు 3850 వస్తుంది. మనకి వస్తే ఈ కర్నూలులో కొంచెం దగ్గర ఒక 7 కాన్స్టిట్యున్సీలు ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చదివి ఆ అంశాల మీద నన్ను ప్రశ్నలు వేశారంటే మీరు చదివారని మాకు అర్థమైపోయింది. మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేశారంటే, కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు జై భారత్ శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక SSS కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ఫీడ్ ఫ్యాక్టరీలకు రైతుల ఇబ్బందుల గురించి అనేక మీటింగులు నిర్వహించి రైతు సమస్యలను వారికి తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ విధమైన రైతులకు మేలు జరిగే నిర్ణయాలు ఫ్యాక్టరీలు తీసుకోవడంతో ప్రస్తుత గవర్నమెంట్ వారికి రైతు సమస్యలపై ఒక మెమోరాండం సమర్పించాలని తీర్మానించడం జరిగింది. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం, వీరవాసరం వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఆక్వా రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు. బలంగా ఉంటే మన దగ్గరికి వస్తారు. మనం అడగాల ప్రభుత్వం ఏముంది, మీ గత ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వం రైతులకు ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం నిమ్మకు నీరు లాస్ట్ పేజ్ మేము తీసుకున్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఇవ్వచ్చుగా, ఎవరు బాగుపడతారని. తర్వాత ఇంకోటి ఏమన్నా చిన్న మాట, ఏదైనా మన రోడ్లు ఎక్కుంటే మన మాట కూడా పాలతో చెప్పి ఎంతో చెప్పి ఆపుతున్నాం. నిడపడంలో 10 మందికి ఆపించాం. ఏడీ గారు కుదరదయ్య అన్నాడు. కుదరదు సరే వెళ్ళి మీరు అట్లా గెలిచి చేయండి, రైతు ఏం చేస్తారంటే ఆగి ఏదైనా ఒకటే కదా. కరెంటు ఈ ప్రాబ్లం ఉందనుకోండి, ఒకసారి కట్టింది దాంట్లో చేయాలి మనం. మీకు విషయాలు అంటే సమస్య సృష్టించేది గవర్నమెంటే. సమస్యను సృష్టిస్తుంది. సృష్టించ కుర్చీ తీసాను ఇంకా బాగా ఎక్కలాగా. అందరికీ నమస్కారం. ఈరోజు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున పాలకొల్లులో మరి ఏదైతే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా కమిటీ సభ్యులతో పాటు ఇటు భీమవరం, మరి అలాగే వీరవాసరం నుంచి తదితర నియోజకవర్గాల నుంచి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే గతంలో
మరి గత ప్రభుత్వంలో కానీ ఆ రోజునే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ ప్లాంట్లు కానీ హ్యాచరీస్ అసోసియేషన్స్ కానీ ఆ రోజున గవర్నమెంట్ మీటింగులు ఏర్పాటు చేయడం రైతులతో అక్కడ చేసుకున్న నిర్ణయాలు ఏది కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అమలు పరచకపోవడం ఒకటి. అలాగే నూతనంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఈరోజు 6 నెలలు మన టైం అయ్యింది. ఇంకా ఏదైతే గతంలో జరిగిన కానీ తర్వాత పరిణామాలకు కానీ ఎన్నోసార్లు మా సంఘం తరపున కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈరోజు రా మెటీరియల్స్ పూర్తిగా తగ్గిన తర్వాత కూడా ఫీడ్ రేట్లు తగ్గించకపోవటం, అలాగే ఏదైతే నాణ్యత సీడ్ ఇమ్మని ఏదైతే కోరేమో అది ఈరోజు కూడా నాణ్యత సీడు లోపించటం, హ్యాచరీస్ వారు దాని మీద దృష్టి పెట్టకపోవటం, అలాగే ఏదైతే మార్కెట్ మరి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా ఆశాజనకంగా రేట్లు ఉన్నప్పటికీ ఏదైనా కొద్దిగా సరుకు మెటీరియల్ ఎక్కువ వచ్చినప్పటికీ మళ్ళీ తగ్గించి మళ్ళీ అలాగా ఉండటం కూడా వీటి మీద కొన్ని నిర్ణయాలు చేయాలని చెప్పి నిర్ణయించాం. దానికి గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వం మరి చర్యలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి దీని మీద దశగా ఏమన్నా దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పేసి ఇంతవరకు వెయిట్ చేసాం. ఇంతవరకు ఆ ప్రతిపాదనలు కూడా ఏమి రానందువల్ల ముఖ్యంగా ఈరోజు సమావేశంలో ఏదైతే మనం రేపొద్దున్న దీనికి సంబంధించిన ఇక్కడ లోకల్ మన మినిస్టర్ రామానాయుడు గారు ఉన్నారు, అలాగే దీనికి సంబంధించిన మరి ఆక్వాకి సంబంధించిన ఏదైతే మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారో, అలాగే కొత్తగా అప్సడా దానికి మరి ఎవరైతే కొత్తగా చైర్మన్ రామానాయుడు గారిని నియమించారో మరి వీళ్ళందరికీ కూడా ఒకసారి గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒక్కసారి వాళ్ళ రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసి దాని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ రకం ముందుకు వస్తుందో చూసి అప్పుడు అందరం కలిసి ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక రైతు మహాధరణ అప్పుడు చేద్దాం అని చెప్పి ఈరోజు తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతు మెయిన్గా ఏదైతే మేత రేట్లు ఉన్నాయో అవి కేజీకి ఈరోజు 50 నుంచి 60 రూపాయలు తగ్గించే పరిస్థితి ఉంటే కనీసం ₹1 కూడా తగ్గించకుండా గత 2 సంవత్సరాల నుంచి కాలాపన చేయటం, 1000 కోట్లు వాళ్ళు అధిపతులు అవ్వటం, అలాగే హ్యాచరీస్ ఉన్నాయి బూట్ స్టాక్ రావట్లేదు, గవర్నమెంట్ సహకరించలేదని చెప్పి వాళ్ళేమో బూట్ స్టాక్ రావట్లేదని చెప్పి అదే బూట్ స్టాక్ని విపరీతమైన కన్జంప్షన్ సీడ్ పెరుగుతున్న కొలిది వాళ్ళు దాన్నే 4-5 సైక్లింగ్ తీయవలసిన దాన్ని 15-16 సైక్లింగ్ తీసి నాణ్యత లేని సీడ్ ఇవ్వడం వల్ల మెయిన్గా రైతు ఇలా చెరువులు మరి వేసిన 30 రోజులకి 40 రోజులకి సీడ్ పోవటం, లేకపోతే 60 రోజుల్లో కౌంట్ రావాల్సింది 100 రోజులకు కూడా మరి 100 కౌంట్ రాకపోవటం, ఇటువంటి వల్ల విపరీతంగా నష్టపోతున్నాడు. దీనికి తోడు ఫీడ్ రేట్ ఎక్కువడం వల్ల, మెడిసిన్స్ రేట్ ఎక్కువడం వల్ల మొత్తం రైతు అక్కడ కన్జంప్షన్ అతనికి చెరువు పట్టేటప్పటికి ఎకరానికి వచ్చేటప్పటికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మళ్ళీ లాస్ అయిపోవడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా రేట్లు ఇప్పుడంటే ఇప్పుడు ఏదో ఉన్నాయి, మళ్ళీ రేపు మార్చి ఏప్రిల్ వస్తే మళ్ళీ దీన్ని రేట్లు మరి ఎలా ఉంటాయో తెలియదు. అంతే అయితే మేము ఈరోజు మేజర్గా ధర్నా చేద్దాం లేకపోతే ఈ సమస్య పరిష్కారం అనుకుంటే మా మీటింగ్లో ఇలా మా కమిటీ సభ్యులందరూ ఏదైతే మన గవర్నమెంట్ ఒక్కసారి తెలియపరిచి గవర్నమెంట్ అధికారులను కూడా ఇవాళ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ఫీడ్ ప్లాంట్ హ్యాచరీసే కాకుండా దీనికి సంబంధించి హ్యాచరీని కంట్రోల్ చేయవలసిన సిఏ అథారిటీ అది ఎక్కడ చెన్నైలో ఉంటుంది. కనీసం వాళ్ళకి దీని మీద అవగాహన లేదు, రైతులకు ఒక మీటింగ్ పెట్టరు, దీని మీద ఏ విధమైన ఏ బ్రూడ్ స్టాక్ వస్తుంది, అసలు ఎంత వెళ్తుంది, ఎంత సీడ్ వెళ్తుందో కూడా కనీసం వాళ్ళకి ఎంతవరకు అవగాహన లేదు, రైతుకు కూడా అవగాహన కనిపించరు. అలాగే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లందరినీ కంట్రోల్ చేయవలసింది ఈ ఎంపేడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్. మరి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎక్కడ రైతులు మీటింగ్ పెట్టి అవగాహన కల్పించడం కానీ ఎక్కడ దీని మీద సమస్యని పరిష్కరించడం కానీ మరి లేదు. దానికి అనుగుణంగా అధికారులకు కూడా డైరెక్షన్స్ ఇవ్వాలి, అధికారులను కూడా మీరు దీని మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు కూడా మీరు అని చెప్పేసి అది కూడా మన మంత్రి గారి దృష్టి తీసుకెళ్దాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మరి తదుపరి 13 కానీ 14వ తారీఖు కానీ మన విజయవాడలో మరి మంత్రులను కలిసి అలాగే అప్సరా చైర్మన్ కలిసి వినతి పత్రం అందజేస్తాం. తదుపరి కార్యక్రమం మాత్రం వారిచ్చిన హామీ మీద వారిచ్చిన దాని మీద మనం చూసుకుని టైం చూసుకుని మరి ఒకవేళ కనుక రైతుని ఈ కనుక సమస్యలు పరిష్కరించకుండా ఇలాగే కాలేపన చేస్తే మాత్రం ఆక్వా రైతు మహాధర్నా అనేది
మేము ఈ జై భారత్ క్షీరారామ సంఘం తరపున చేపడతాం. ఈ స్టేట్లో ఉన్న అన్ని సంఘాలు అందరు రైతులతో కలిసి ఆ మహాధరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా రైతులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు మరియు వివిధ శాఖల కార్యదర్శులు సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. పాలకొల్లు పట్టణం కంచర్లవారి వీధిలో దత్త జ్ఞాన బోధ సమితి ఆధ్వర్యంలో శ్రీ దత్త ధ్యాన మందిరం నిర్మించడానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. మందిర నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన వెలువలి వెంకటరమణ శర్మ దంపతుల చేత బ్రహ్మశ్రీ సన్నిధిరాజు శివదుర్గ శర్మ వేద మంత్రాలతో శంకుస్థాపన చేశారు. కమిటీ సభ్యులు ఏ కృష్ణాజీ, ఏ సాయిరాం, సిహెచ్ రామలింగేశ్వర శాస్త్రి, గోపరాజు గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవింద సద్గురు మహారాజ్ కి జై, సద్గురు మహారాజ్ కి జై. ఇంకా దాని మీద నవరత్నాల వెంకటనే ఇస్తారా? కొంచెం స్వామి పంపించారు కదా ఆ పుట్టమట్టి, అవి కూడా కొంచెం అక్కడ వేయండి ఒకసారి. ఇగో ఆ కొంచెం ఆవు పాలని ఆ కర్రనాచు వాళ్ళకి అందరికీ అక్కడ ఇవ్వాలి. అక్కడ స్వామికి ఇచ్చిన ఆ నవధాన్యాలు పట్టుకుని ఇందులో ఆవు పాలు పోసేస్తే చెలపని ఒక్కొక్కటి తీసుకుని పూర్తిగా వచ్చి కాల్ చేసుకున్నాను, బయట ఉన్నాను ఒకసారి. మొదటి వీళ్ళు వేసేసిన తర్వాత ఒక్క నిమిషం కొంచెం ఆవు పాలు పోయింది, ఆవు పాలు పోయింది. కొంచెం కర్రనాథ్ కూడా లేవండి స్వామి. కొబ్బరికాయ దగ్గర పెట్టండి, ఒక్కొక్కరు ఎక్కువ పోయకుండా కొంచెం అయం ముహూర్త శుభ ముహూర్తస్తు పర్యాప్త్యానంతరాయ సర్వస్తు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1512వ రోజు కీర్తిశేషులు మాదాబతులు కనకరాజు మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మార్చిలు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ మొబైల్ వాహనం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంటీన్ ఈ రోజుకి 1512 రోజులు చేరుకుంది. ఈ 1512 రోజులకి నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ప్రేమతో పేదల ఆకలి తీర్చేటువంటి దాతలు ఎవరంటే మారాబత్తుల కనకరాజు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన మీద ప్రేమతో వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని చేయడం జరిగింది.
ఆ కనకరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలం ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఒక నిమిషం. ఓకే. అక్కడ పెరిగేస్తారు కావాలంటే మీకు పెరుగుంటుంది. రెండు చేతుల్లో పట్టుకోండి, సరిపోద్ది అడిగి పడతానికి. నాకు డౌట్ చూస్తున్నారు ఫోటో తీసుకోండి. అలాగే సరే కూర్చోకు. ఈ రోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు నరసాపురం ఆర్డీఓ సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులతో కోఆర్డినేట్ మీటింగ్ మహాశివరాత్రి ఉత్సవముల సందర్భంగా ఫిబ్రవరి 26వ తారీఖున భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా శీఘ్ర దర్శనం చేయుటకు కొరకు తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం చర్చించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.